अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయ రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. నరకం ఎంత లోతు ఉంటుంది అనే ప్రశ్నకి ఒక హదీస్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తూ ఉన్నారు. మరియు ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ యొక్క హదీస్లో ప్రవక్త గారితో ఉన్నప్పుడు ఆయన యొక్క సహచరులు లేదా అనుచరులు లేదా సహాబాలు అనబడేవారు కొన్ని వింతలు విశేషాలు కూడా ప్రవక్త గారితో ఉన్నప్పుడు చూశారు లేదా విన్నారు. వాటిల్లో ఒకటి ఈ యొక్క నరకంలో ఒక రాయిని వదిలినప్పుడు అది 70 సంవత్సరాల తర్వాత నరకం యొక్క అడుగు భాగాన ఆ యొక్క రాయి పడుతుంది. అంటే అది ఎంత వేగంతో పడుతుంది, ఎంత స్పీడ్లో పడుతుంది, దాని యొక్క ఫోర్స్ ఏంటో అది అల్లాహ్కి తెలుసు. కానీ 70 సంవత్సరాల తర్వాత ఆ యొక్క రాయి అనేది నరకం యొక్క అడుగు భాగానికి చేరుతుంది. ఆ యొక్క శబ్దాన్ని ప్రవక్తతో పాటు ఆయన ఎదురుగా అక్కడ ఉన్నటువంటి సహాబాలు కూడా ఆ యొక్క శబ్దాన్ని దైవాజ్ఞ ద్వారా దైవ అనుగ్రహం ద్వారా వినటం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే ఈ యొక్క విషయాన్ని హజరత్ అబూ హురైరా రదియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని, ఒకసారి మేమందరం కూడా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వెంట ఉన్నప్పుడు ఏదో ఒక వస్తువు కింద పడ్డటువంటి ఒక భయంకరమైన ఒక పెద్ద శబ్దం వచ్చింది. అప్పుడు ఆయన మమ్మల్ని ఉద్దేశించి ఏమన్నారంటే, ఇప్పుడు మీరు విన్న ఈ యొక్క శబ్దం ఏమిటో మీకు తెలుసా అని ఆయన మమ్మల్ని అడిగారు. అప్పుడు మేమేమన్నామంటే, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఆ సృష్టికర్త అయిన అల్లాహ్కి తెలుసు, మరియు ఆయన ప్రవక్త అయినటువంటి మీకు అంటే మీరు మాకేం చెప్పాలనుకుంటున్నారో యొక్క విషయం మీకు తెలుసు, మరి అదేంటో చెప్పండి అని అప్పుడు చెప్తారు. అప్పుడు 70 ఏండ్ల క్రితం ఒక రాయిని నరకంలో పడవేస్తే ఇప్పటి వరకు అది నరక కూపంలో పడుతూనే ఉంది. ఇప్పుడే దాని అడుగు భాగానికి చేరుతుంది. ఇప్పుడు వినపడిన శబ్దం అదే అని అన్నారు అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనమాట. అంటే నరక కూపం 70 సంవత్సరాల లోతు ఉంది అంటే అక్కడి యొక్క శిక్షలు ఎలా ఉంటాయి, మానవుడు ఆ యొక్క శిక్షలకు తగ్గట్టుగా ఆ రోజు ఏ విధంగా తన యొక్క శరీరం అనేది ఎదుగుతుంది, మరియు ఆ శిక్షలు ఏ పాపానికి ఎలాంటి శిక్షలు విధించడం జరుగుతుంది, మరియు వీటికి సంబంధించిన అనేక విషయాలు ఖురాన్లోను మరియు హదీసుల్లో కూడా చెప్పబడ్డాయి. మరి ఈ హదీసు ద్వారా ప్రవక్త యొక్క సహచరులు వారి యొక్క మహిమ వెల్లడవుతుంది. ప్రవక్తతో పాటు వాళ్ళు కూడా నరకంలో రాయపడిన శబ్దం విన్నటువంటి ఈ యొక్క అద్భుతాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. మరియు మానవులు అత్యంత బాధాకరమైన నరక శిక్షకు భయపడి చెడు ఆలోచనలకు, చెడు పనులకు, చెడు చేష్టలకు దూరంగా ఉండాలి అన్నదే ఈ యొక్క హదీస్ యొక్క ఉద్దేశం. అంటే పాపాలు, నేరాలు, ఘోరాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని, ఎవరైనా వారి ద్వారా తప్పు జరిగితే క్షమాపణ ఇప్పుడే బ్రతికున్నప్పుడే అడగాలని, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని, దానికి తగ్గ దారులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తుక్కొని పాప క్షమాపణకి, పాప విమోచనకి ఏవి దారులు ఉన్నాయో అవి మానవుడిగా మనం బతికి ఉన్నప్పుడే, జీవించి ఉన్నప్పుడే ఆ యొక్క దారులని ఆశ్రయించాలని, మరి వాటిని తప్పించుకొని పారిపోవాలని చూడవద్దని, డబ్బులిచ్చి పైసలిచ్చి అధికారం ఉంది కదా, పవర్ ఉంది కదా, లేదా పలుకుబడి ఉంది కదా, పెద్దరికం ఉంది కదా అని చెప్పి మనం ఇక్కడ చేసిన తప్పులను కనుక తప్పించుకుంటే దేవుడు పట్టుకునే శిక్ష చాలా ఘోరంగా ఉంటుంది అని, అందుకే మన మూలంగా ఎవరైనా కష్టపడ్డా, నష్టపడ్డా, బాధపడ్డా, అన్యాయమైన, మోసపోయినా వారిని క్షమాపణ అడగడం కానీ, వారికి ఏదైనా సహాయం చేయడం కానీ, లేదా వారికి సారీ చెప్పడం కానీ, లేదా ఇంకా వీలైతే వారికి సహాయం చేయడం కోసం లేదా ఇంకా సపోర్ట్ చేయడం కోసం ప్రయత్నించాలి. మరి అంతేకాకుండా మన మూలంగా సమాజంలో కల్లోలాలు రేకెత్తించకుండా, గొడవలు కాకుండా, నేరాలు, ఘోరాలు, క్రైమ్స్, చెడు అలవాట్లు, చెడు పద్ధతులు, మత్తు పదార్థాలు, ఇంకా ఇతర చెడు క్రైమ్స్కి, నేరాలకి, ఘోరాలకి మనం కారణం కాకూడదు. మరియు అందుకే 3 విషయాలు చెప్పడం జరిగింది ఇస్లాంలో. మీరు ముందుగా మీ శాయశక్తుల యొక్క చెడుని, పాపాన్ని, మీకు గనక శక్తి ఉంది, పెన్ను ద్వారా శక్తి ఉందా, అధికారం ద్వారా శక్తి ఉందా,
పవర్ ద్వారా శక్తి ఉందా, పలుకుబడి ద్వారా శక్తి ఉందా, బలం ద్వారా శక్తి ఉందా, మీకు ఎలాంటి శక్తిని దేవుడు మీకు ఇచ్చాడో ఈ యొక్క సమాజంలో ముందుగా మీ యొక్క శక్తి ద్వారా ఆ యొక్క పాపాన్ని, నేరాన్ని, ఘోరాన్ని, మోసాన్ని ఆపడం కోసం ప్రయత్నించండి. ఇది మొదటిది. రెండవది, మీరు అలా చేయలేనప్పుడు, మీ యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా దాన్ని అదుపు చేయలేనప్పుడు, పట్టుకోలేనప్పుడు, నాశనం చేయలేనప్పుడు, నిర్మూలించలేనప్పుడు రెండవ విషయం ఏంటంటే, కనీసం నోటి ద్వారానైనా సరే బాబు ఇది తప్పు, ఇది పాపము, ఇది హరాము, ఇది నిషిద్ధమని నోటి ద్వారా మీరు అదైనా తెలియచేయండి లేదా చెప్పండి. కనీసం ఈ రెండో పని కూడా చేయలేకపోయారా? కనీసం మూడవది ఏమిటంటే, మీరైనా సరే దాన్ని పాపముగా, తప్పుగా, నేరంగా మీరు ముందు దాన్ని తెలుసుకొని అటువంటి దాన్ని జోలికి మీరు పోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ ఇంటి వాళ్ళని రక్షించుకోండి, మిమ్మల్ని మరియు మీ ఇంటి వారిని ఆ నరకాగ్ని నుంచి కాపాడుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హదీసుల ద్వారా మనకి తెలియజేసి ఉన్నారన్నమాట. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ యొక్క నరకం నుంచి, నరకాగ్ని నుంచి, నరక శిక్షల నుంచి మమ్మల్ని రక్షించమని, మా పాపాలను క్షమించమని, మేము మరిచిపోయినా, పొరబడినా, ఏదైనా సరే ఏదైనా తప్పులు ఉండుంటే వాటిని క్షమించమని, మా అందరికీ కూడా స్వర్గభాగ్యం, సన్మార్గం ప్రసాదించమని, మరి అందరితో కలిసిమెలిసి జీవించి మరియు అందరికీ మరి అన్ని వేళలా అందరితోటి మంచిగా ఉంటూ మీరు మాకు ఏదైతే హక్కులు ఇచ్చారో ఆ హక్కుల్లో బతుకుతూ మరి వల్ల మీ పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదతో బతికే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మా తప్పులను క్షమించండి, మా పాపాలను క్షమించండి వల్ల, ఒకవేళ మా మూలంగా ఎవరైనా అన్యాయం అయిపోయి బాధలు పడి, ఇబ్బందులు పడి ఏదైనా జరిగి ఉంటే వారికి ఏదో ఒక రూపంలో మీరే వారికి సహాయాన్ని అందించండి వల్ల, వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా మీ యొక్క సహాయాన్ని అందించండి వల్ల, అలా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల, వారి సహాబాలపైన, వారి కుటుంబీకులపైన, అలా మీ యొక్క దాసులందరిపైన, నీ యొక్క దాసులు ఎవరైతే మీకు నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు, ఇంకా అనేక రకాల దావా కార్యక్రమాలు మరియు అనేక రకాల సేవా కార్యక్రమాలు ఏవైతే చేసి మరణించి ఉన్నారో, బ్రతికి ఉన్నారో, రాబోతూ ఉన్నారో అటువంటి నీ యొక్క దాసులందరిపైన కూడా మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల మా అందరి పాపాలు క్షమించి మమ్మల్ని అందరినీ నరకం నుంచి రక్షించి సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, వడ్డీ నుంచి, హరాం నుంచి, యాక్సిడెంట్ల నుంచి, అలా వీటన్నిటి నుంచి మమ్మల్ని రక్షించి మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజు మాజూజుల నుంచి, నరకయాత్ర నుంచి మమ్మల్ని కాపాడడం వల్ల, మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్.